ఉంటే వచ్చే పథకాలు కానీ లేదంటే వచ్చే అభివృద్ధికి సంబంధించి పారిశ్రామికవేత్తలు రావాలన్న బ్రాండ్ లేకపోతే ఎలాగా అనేది ఒక చర్చ. ఎలా చూడాలి అంటే ఇది సంక్షేమం బ్రాండ్తో పెట్టుబడి లేని రావు. సంక్షేమం అనేటటువంటిది ఓట్ల బ్రాండ్. అది చంద్రబాబు గారి బ్రాండ్ ఫెయిల్ అయ్యింది అప్పట్లో, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఫెయిల్ అయింది నిన్న. అంతే కదా. అన్న క్యాంటీన్లు పెట్టిన తర్వాత చంద్రబాబు ఓడిపోయారు, సంక్షేమాలు నవరత్నాలు ఇచ్చాక జగన్ ఓడిపోయాడు. కాబట్టి సంక్షేమం అనేది ఒక బ్రాండ్గా తీసుకోవడానికి సంక్షేమం ఆధారంగా జనం ఓట్లేస్తారని నమ్మట్లేదు. కానీ ముద్ర అయితే ఉంటుంది కదా అభివృద్ధి కంటే. ఇప్పుడు హైటెక్ సిటీ పెట్టానే నేనని చెప్పుకుంటున్నా, ఎవరు పట్టించుకుంటున్నారు దాన్ని? అదే జగన్ ఉన్నదైతే మొన్న సచివాలయ వ్యవస్థ జగనే పెట్టాడు, రైతు భరోసా కేంద్రం జగనే పెట్టాడు, ఇంటింటికి రేషన్ వాహనం జగనే తీసుకొచ్చాడు. ఇదైతే ఐడెంటిటీ అయితే వచ్చింది కదా. ఇది అట్లాగే బాబు గారు ఐడెంటిటీ బాబుదే వస్తుంది. హైటెక్ సిటీ అంటే కూడా బాబు పేరే మాట్లాడుకుంటారు. అంటే అది డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో వస్తుంది. ఇది అంతే, ఇది వీళ్ళ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో అవుతుంది, వీళ్ళకి సంక్షేమ ఆస్పెక్ట్ అవుతుంది. ఎవరి ఆస్పెక్ట్ వాళ్ళది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంటే గుర్తుకొచ్చేటటువంటి దాంట్లో మనం సంక్షేమమే మాట్లాడుతుంటాం, బట్ అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటిది హైటెక్ సిటీ ఎక్స్పాన్షన్ అనేది ఆయన చేసింది. అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఒకటి ఆరోగ్యశ్రీని ఫీజు రియంబర్స్మెంట్ మనం అదే మాట్లాడాలి. సంక్షేమం బ్రాండే కదా అంటే అట్లా ఎందుకు అవుతుంది? ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయింది, ఫైనాన్స్ సిటీ అయింది, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ అయింది, అవన్నీ అభివృద్ధి బ్రాండ్లే కదా. అది ఎప్పుడైతే రాజు ఇంటర్నేషనల్ టెర్మినల్ ఇలా పెట్టి